హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలుకి కోయరాజు చెప్పినట్టుగా ఆపద రానుందా, అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కోయరాజు వచ్చి బాలుకి, నీ నోటిని నువ్వు ఈ రోజు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే అదే నీకు ఈ రోజు చాలా పెద్ద ఆపద తీసుకురాబోతోంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు బాలు కోయరాజు చెప్పిన మాటలని అంత సీరియస్ గా తీసుకోడు. ఈలోగా జనార్దన్ బాలుకి కాల్ చేసి రమ్మంటాడు. అప్పుడు బాలు వెళ్తూ ఉంటే రాజేష్, రే వద్దురా, ఇప్పుడే కదరా కోయరాజు వచ్చి నిన్ను హెచ్చరించి వెళ్ళాడు, అయినా ఆ పార్టీ లీడర్ పిలిస్తే వెంటనే వెళ్ళిపోతున్నావేంట్రా, వెళ్ళకురా అని ఎంత ఆపినా కానీ బాలు అస్సలు వినిపించుకోకుండా అన్న పిలిచాడు. అన్నేమి అలాంటి వాడు కాదు, చాలా మంచోడు, నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు. అలా జనార్దన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, జనార్దన్, ఈయన నా ఫ్రెండ్ విజయ్, ఈయన బెంగళూరు నుంచి వచ్చాడు, ఇక్కడ క్వారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, కొన్ని రోజులకే కదా అని నేనే ఇవన్నీ కొత్త కారు కొనొద్దు అని చెప్పాను. సెకండ్ హ్యాండ్ లో ఈయనకి మంచి కారు కావాలి, ఈ ఊర్లో మంచి సెకండ్ హ్యాండ్ కారు ఇప్పించేది నువ్వేనని తెలిసింది, అందుకే నిన్ను పిలిపించాను, ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారుని ఈయనకి నువ్వు ఇప్పించాలి అని అంటాడు. అప్పుడు బాలు, మీరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఎలా ఉంటానన్నా, అలాగే అన్నా, మీరు రండి సార్ అని ఆయన్ని బాలుతో తీసుకెళ్లి సెకండ్ హ్యాండ్ కారుని ఒకటి మంచిది చూయించి, సార్ ఇది మాకు తెలిసిన అతనిదే, మీకు ఏ కారు నచ్చిందో అది తీసుకోండి అని అంటాడు. అప్పుడు ఆయన ఆ కారులన్నీ చూస్తూ ఉంటాడు. అప్పుడు బాలు, సార్ ఈ కారు చూడండి సార్, ఈ కార్ కండిషన్ చాలా బాగుంది అని అంటాడు. అప్పుడు ఆయన, ట్రై చేయకుండా ఈ కార్ కండిషన్ బాగుందని ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటాడు. మౌనిక పెట్టుకున్న లాంటి ప్రణవ్ ఆర్ట్ సౌత్ ఇండియన్ గోల్డ్ ప్లేటెడ్ విత్ లక్ష్మీ గౌడేష్ ప్యాటర్న్ జిమ్ కి మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు బాలు, నేను మొదటి నుంచి కార్ డ్రైవింగే చేస్తూ ఉంటాను కదా సార్, నాకు కార్ల మీద నాలెడ్జ్ చాలా బాగా ఉంది, చూడగానే ఈ కార్ కండిషన్ ఎలా ఉందో నేను చెప్పేయగలను, అలాగే ఈ కార్ కండిషన్ కూడా బాగుంది అని చెప్పాను సార్, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అని అంటాడు. అప్పుడు ఆయన, అలాగేనయ్యా అని ట్రై చేసి చూస్తాడు. నిజంగానే నువ్వు చెప్పినట్టే ఈ కార్ కండిషన్ చాలా బాగుందయ్యా, నేను ఈ కార్నే తీసుకుంటాను అని అంటారు. అప్పుడు బాలు, అలాగే సార్, రండి సార్, ఓనర్ తో మాట్లాడి తీసుకుందరు గాని అని ఓనర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి రేటు మాట్లాడుకొని ఆ కారుని కొంటాడు. అప్పుడు ఆయన, చాలా థ్యాంక్స్ అయ్యా, మంచి కారుని ఇప్పించావు అని అంటాడు. అప్పుడు బాలు, అయ్యో సార్ దాందేముంది, నేను మీకు ఈ మాత్రం కూడా చేయలేనా, పైగా మీకు మంచి కారుని ఇప్పించమని అన్న చెప్పాడు కదా అని అంటాడు. అప్పుడు విజయ్, చూస్తూ ఉంటే చాలా మంచివాడిలాగా కనిపిస్తున్నావు, నీకేం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి అని ఆయన విజిటింగ్ కార్డ్ని బాలుకి ఇస్తాడు. అప్పుడు బాలు, అలాగే సార్ అని ఆ విజిటింగ్ కార్డ్ని తీసుకుంటాడు. అలా బాలు పార్టీ లీడర్ ఫ్రెండ్ ని తీసుకొని పార్టీ లీడర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ లీడర్ ఫ్రెండ్, చాలా మంచి కారుని ఇప్పించాడ్రా, థ్యాంక్స్ రా అని ఆ పార్టీ లీడర్ తో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ పార్టీ లీడర్, మనలో మనకి థ్యాంక్స్ లేంట్రా అని అంటాడు. అలా బాలు, మేమిప్పుడు బార్కి వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రా, ఒక చిన్న పార్టీని ఏర్పాటు చేశాను అని అంటాడు. అప్పుడు బాలు, అయ్యో సార్ నేను రాను సార్ అని అంటాడు. అప్పుడు ఆ పార్టీ లీడర్, మా ఫ్రెండ్కి ఇంత సహాయం చేశావు కదా, రావయ్యా, మరీ మొహమాట పడుతున్నావేంటి అని బాలుని కూడా బార్కి తీసుకొని వెళ్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.